ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునామములో మరి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ రోజున మనము ఒక లేఖన భాగాన్ని మనం చదవబోతున్నాం. దేవుడు ఉన్నటువంటి ప్రస్తుత కాలమును బట్టి, అంత్యదినములను బట్టి, దేవుని యొక్క రాకడ సూచనలను బట్టి దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులను బట్టి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఈ మాటలు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి మాట యెషయా గ్రంథము మరి 1వ అధ్యాయము 2వ వచనంలో, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసిదని కానీ వారు నా మీద ఏం చేస్తున్నారంట? మంచి చేస్తున్నారా? మరేం చేస్తున్నారు? వారు నా మీద తిరగబడి ఉన్నారని దేవుడు అంటున్నాడు. అవును, ఈ రోజున ఓ తండ్రి మీద తిరగబడేటువంటి కుమారుడు, ఓ తల్లి మీద తిరగబడేటువంటి కుమారుడు, అలాగే తల్లిదండ్రుల మీద తిరగబడేటువంటి పిల్లలుగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలములో ఎలా ఉన్నారంటే, తల్లిదండ్రుల మీద తిరగబడేటువంటి వారుగా మరి ఉన్నటువంటి కాలంలో పిల్లల మరి ఈ లోకములో జీవిస్తున్నారు. బహుశా అందులో మీ పిల్లలు కూడా ఉండొచ్చు. ఒక మాటను మీరు జ్ఞాపకం తెచ్చుకో, దినములు చెడ్డవి అని దేవుడు అంటున్నాడు. ఈ దినములు చెడ్డ దినముల్లో మనం ఎలా బ్రతుకుతున్నాం? ఈ చెడ్డ దినాల్లో మనం ఎలా ఉంటున్నాం? అందుకని ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనంలో ఒకసారి మనము బైబిల్ గ్రంథంలో ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 5:15 వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అన్నారు. పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి ఆయన చెరలో ఉన్నాడప్పుడు, ఆయన ఎక్కడున్నాడంటే పౌలు గారు చెరలో, అంటే ఆయన ఆ జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నటువంటి పౌలు గారు మరి మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, దినములు చెడ్డవి అంటున్నాడు. ఆ సంఘంతో మాట్లాడినటువంటి మాటలు, దినములు చెడ్డవి, సమయాన్ని పోనివ్వద్దు, మీరు జాగ్రత్తగా సద్వినియోగపరుచుకోండి అని చెప్పని చక్కగా పౌలు గారు ఈ మాటలు సంఘానికి తెలియజేస్తున్నారు. అందుకనే దినములు చెడ్డవి కనుక మనము సమయమును పోనివ్వక సద్వినియోగపరుచుకోమని దేవుడు చెప్పినట్లుగా మనము జ్ఞానుల వలె నడుచుకోవాలి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక చిన్న మాట, మరి ఉదయాన్నే లేచి నీకు దేవుడిచ్చినటువంటి దినమున, ఈ ప్రత్యేకమైనటువంటి దినమున ఉదయాన్నే లేచి ప్రార్థించారా? వాక్యాన్ని చదివారా? లేకపోతే సమయాన్నంతటిని ఆ టీవీ చూసేవారుగా, లేదంటే సెల్ ఫోన్తో యూట్యూబ్ చూసేవారుగా, లేదంటే ఇతర కారణాల చేత మరి బద్ధకస్తులుగా, నిద్ర అనేటువంటి మత్తు చేత మరి సోమరులుగా ఇలా ఏమైనా ఉంటున్నారా? అలా ఉన్నట్లయితే మీరు అజ్ఞానులని దేవుడు అంటున్నాడు. మీరు జ్ఞానులుగా ఉండాలి అనుకుంటే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువు చెప్పాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూర్ఖురాలు ఏం చేసిందంట? ఏం చేసింది చెప్పండి? మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లునే ఓడబెరుకునని వ్రాయబడినది. మరి ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘం, ఒకసారి ఆలోచించు, గమనించు. పోయిన సమయం తిరిగి వచ్చిందంటారా? రేపేమి సంభవించునో నీకు తెలుసా? ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, మరి రేపు నేను
అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చును. రేపేమి సంభవించును అది నీకు తెలియదు కదా. యాకోబు పత్రికలో దేవుడి మాటలను తెలియచెప్పాడు. ఒకసారి యాకోబు పత్రికలో ఒకసారి మనము చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 4:14 వచనములో ఈ విధముగా రాయబడినది. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే కదా. ఓకే, ఇప్పుడు మనకు రేపేమి సంభవించును మనకు తెలుసు అంటారా? నీకు తెలుసా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకో. రేపేమి సంభవించదు మీకు తెలుసు అంటారా? ఒకవేళ రేపేమి జరుగునో అది మీకు తెలిస్తే, ఒకవేళ రేపు నీకు ప్రమాదం జరగబోతుంది అనుకోండి, మీరేం చేస్తారు? ఇంటిలోంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటారు. ఒకవేళ రేపు మీకేమైనా ఆపద సంభవించబోతుంది అనుకోండి, మీరేం చేస్తారు? ఈరోజు చర్చికి వస్తారు, ఈరోజు పాస్టర్ గారితో చెప్తారు, అయ్యా రేపు నాకు యాక్సిడెంట్ కాబోతుందంట, రేపు నాకు జ్వరం రాబోతుందంట, రేపు నాకు తలకనొప్పి రాబోతుందంట, నాకు రేపు ఆపద రాబోతుందంట, రేపు నాకు శ్రమ రాబోతుందంట అని చెప్పని రేపు మీరేం చేస్తారంటే ఆ దైవ సేవకుడిని కలుసుకొని మీరేం చేస్తారు? అదే లోకులు ఎలా ఉంటారు? లోక సంబంధాలు ఎలా ఉంటారు? వారు ఏ విధముగా ఉంటారంటే, వారు కూడా వారికి తెలిసినటువంటి ఏమంటారు అని చేతబుళ్ళు చేసేవారు కానీ, జ్యోతిష్కులు కానీ, లేకపోతే ఇంకేమంటారు వారిని పంతులు కానీ, పూజారులు కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేపు మాకు ఇది సంభవించబోతుంది, దాని నుంచి మేము ఎలా తప్పించుకోవాలని చెప్పని ఆ విషయాన్ని వారు తెలియజెప్తారు. మరి నువ్వేం చేస్తున్నావనంటే, నువ్వు కూడా ఏం చేస్తావంటే నీకు తెలిసినటువంటి దైవ సేవకుడు వద్దకు వెళ్ళి, అయ్యా నాకు ఇలా జరగబోతుంది కదా, మరి దీన్ని తప్పించుకోవాలంటే నేనేం చేయాలి, నా కోసం ప్రార్థన చేయి అని చెప్పని మీరు రేపేం సంభవించబోతుంది అది మీకు తెలిస్తే ఈ విధంగా మీరు చేస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపో ఆవిరి వంటి వారే కదా. నిజమే, ఈ రోజున మనతో కనిపించిన వారు రేపటి దిన మనకు కనిపించకపోవచ్చు. ఇంతలోనే మనతో మాట్లాడినటువంటి మనుషులు అంతలోనే మరణించవచ్చు. మనకు అనిపించింది, ఇప్పటి వరకు నాతోనే మాట్లాడి వెళ్ళింది కదా ఆ అక్క, ఇప్పటి వరకు నాతోనే మాట్లాడి వెళ్ళాడు కదా ఆ సహోదరుడు, ఇప్పుడే కదా నేను అతను చూసి, ఇప్పుడే కదా ఆమె నేను చూసింది అని ఒకవేళ నువ్వు అనవచ్చు. కానీ మనము యాత్రికులమని మర్చిపోవద్దు. ఏంటండి? మనము యాత్రికుల ప్రయాణము ఎందాక చెప్ప యాత్రికుల ప్రయాణం ఎందాక అని అంటే, దేవుడు మనకు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదమును బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి ఇప్పటి వరకు మనం బ్రతికున్నామంటే నీ బలం వల్ల నువ్వు బ్రతికలేవు. ఒకవేళ నాకు బలం ఉంది, నేను గొప్పోడిని, నేను మంచి యవన వయసులో ఉన్నాను, డాక్టర్ కూడా నన్ను చెక్ చేశాడు, ఏ రోగము లేదన్నాడు, మరి నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు బాధపడాలి అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చేమో. కానీ రేపేమి సంభవించునో బలవంతుడా నీకు తెలియదు, రేపేమి జరుగునో నీకు తెలియదు బలవంతురాలా. ఒకవేళ బలం ఉందని వెర్రవీగుతున్నారేమో, ఒకవేళ బలం ఉందని అహంకారులుగా ఉంటున్నారేమో. ఒకసారి గుర్తుపెట్టుకో, నీ బలం ఏ పాటిది, నీ ఆయుష్ ఏ పాటిది, నీకున్నటువంటి ఈ ప్రాణము కూడా ఏ పాటిది. ఆవిరి వంటిది కాదా? ఆవిరి వంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా లేదా? అవునా కాదా? అందుకని ఒక్కసారి ఆలోచించు. దినాలు చెడ్డవి అంటే దినములు చెడ్డవి, మనము సమయాన్ని పోనివ్వకూడదు. సమయము పోతే తిరిగి వచ్చిందంటారా? వచ్చిందా? రాదు కదా.
వచ్చిందన్న వాళ్ళు చెప్పండి. అయ్యా నాది మరి నా రేపు దినం మళ్ళీ ఈరోజు వచ్చింది అని చెప్పి అనుకునే వాళ్ళు చెప్పండి. నేను అంటాను, నిన్న సోమవారం అయితే ఇప్పుడు ఈరోజు నువ్వు ఏ రోజులో ఉన్నావు అనుకో, మంగళవారంలో ఉన్నావు అనుకో, రేపు సోమవారం అనుకుందాం, ఈరోజు మంగళవారం అనుకుందాం, పోయింది కదా సోమవారం. సోమవారం అనేటువంటి పేరును తీసుకురాగలవేమో కానీ ఆ సమయాన్ని తీసుకురావడం అసాధ్యం. అవునా? అసాధ్యమా కాదా? సమయాన్ని తీసుకొని రాగలవా? సమయాన్ని తీసుకొని రాలేవు. ఒక దినము దాటిపోతే, ఒక గడియ దాటిపోతే, ఒక నిమిషము దాటిపోతే దాన్ని తీసుకుని రావడము అసాధ్యం. దాన్ని తీసుకొని రాలేవు. ఒకవేళ నువ్వు అలా తీసుకొని రాగలిగితే నీవు వృద్ధుడువు కావు, నీకు ముసలితనం రాదు. అది నీ వల్ల కాదు, అది అసాధ్యము. అది అసాధ్యమే తప్ప అది సాధ్యము కానే కాదు. అందుకని ఒకసారి గమనించండి. పోయినటువంటి సమయం తిరిగి రానే రాదు. వచ్చిందంటారా? రాదు, తిరిగి రాదండి. సమయం తిరిగి రాదు. సమయం ఉన్నప్పుడే ప్రార్థించు, సమయం ఉన్నప్పుడే వాక్యాన్ని చదువు, సమయం ఉన్నప్పుడే దేవుని యొక్క మందిరానికి వెళ్ళు. నాతో చాలామంది కొన్ని విషయాలు మాట్లాడుతుంటారు. ఏమనంటే, అన్నా, కొంతమంది ముసలితనములో దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటారు అని చెప్పనంటారు. ముసలితనములో దేవుణ్ణి నమ్ముకుంటున్నారన్నా, మరి వాళ్ళు ఆ సమయంలో ఎందుకు దేవుణ్ణి నమ్ముకుంటున్నారు అని కొంతమంది నన్ను అడుగుతుంటారు. నిజమే చాలామంది యవన వయస్సులో తమ బాల్య జీవితంలో దేవునికి అప్పగించుకోరు. ఆ సమయమున దేవుని దగ్గరకు రావాలంటే ఇష్టపడరు, దేవుని వాక్యం చదవాలంటే ఇష్టపడరు, దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టాలన్నా ప్రార్థించాలన్నా వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే వారు ఏ స్థితిలో ఉన్నారో తెలుసా? వారు బలవంతులుగా కనపడుతున్నారు వారి దృష్టికి. హల్లెలూయా! వారు ఎలా కనపడుతున్నారంటే బలవంతులుగా కనబడుతున్నారు. వారు ఎలా ఉన్నారంటే బలవంతులుగా ఉన్నామనేటువంటి వారు మాయాలోకములో ఉన్నారు. ఈరోజుని గమనించు. నువ్వు కూడా ఆ మాయలోకములు ఉంటే, నేను ముసలిదాన్ని అయిన తర్వాత, నేను ముసలివాడిని అయిన తర్వాత, ఇదిగో నాకు ఒక 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకుంటాను అనంటే, అప్పుడు దేవుడు ఒప్పుకుంటాడంటారా? ఒప్పుకోడు కదా. ఒప్పుకోడు దేవుడు. నీ జీవితంలో దేవుడు, నీ జీవితంలో, నీ యవన కాలంలో నీవు చేసినటువంటి వాటన్నిటిని దేవుడు నీ కళ్ళ ముందు ఉంచుతాడు. పాపక్షమాపణ నీకు దొరికిందంటారా? నీకు దేవుని దగ్గర క్షమాపణ దొరికిందంటారా? పరలోకం నువ్వు చేరగలవా? ఆయన సన్నిధిలో, ఆయన యొక్క సన్నిధిలో నువ్వు కూర్చోగలవా? ఆయన సన్నిధికి నువ్వు చేరగలవా? చేరలేదు. అందుకనే గమనించు. సమయము విలువైనది. సమయము పోగొట్టుకోవద్దు. సమయాన్ని కాపాడుకో. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 వచనంలో భక్తుడు ఒక మాట తెలియజెప్తున్నాడు. చదువుదాం ఆ మాటను కూడా మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుదాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుందాము? చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక, ఆయన ఏమంటున్నాడంటే, ఇంత గొప్ప రక్షణ ఎక్కడన్నా ఉన్నదా? ఎక్కడ రక్షణ?
ఎవరన్నా రక్షించగలరా? అందుకనే దేవుని యొక్క సన్నిధిలో ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు సంఘాన్ని హెచ్చరిస్తున్నారు. ఎంత గొప్ప రక్షణ! ఈ రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుందుము? రేపు పాతాళము నోరు తెరచి చూస్తున్నది. పాతాళము ఎవరిని మృంగుదునా అని చెప్పుడు చూస్తున్నాం. ఒకవేళ నువ్వు కూడా పాతాళానికి వెళ్ళాలనుకుంటే ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తావు. దేవుని సన్నిధి అంటే భయపడు, దేవుడంటే భయపడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమం, ఎంత గొప్ప రక్షణ! ఈ రక్షణ నీకు ఎవరైనా ఇవ్వగలరా? భూలోకములో వాళ్ళు ఎవరైనా నేను రక్షించగలరా? చెప్పండి. ఒకవేళ నీ ధనం నేను రక్షించగలదా? నీ పొలం నేను రక్షించగలదా? ఇదిగో నీకున్నటువంటి బంగారము కానీ, నీకున్నటువంటి వెండి కానీ, నీకున్నటువంటి వెలగల వస్త్రాలు కానీ ఏవైనా నేను రక్షించగలవా? స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఒక భక్తుడు ఒక పాట రాశాడు. నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు సత్యమిదే ఎరుగవెందుకు, ఇహలోక ఆశలెందుకు, పైనున్న వాటిని వెదుకు, ఇహలోక ఆశలెందుకు, పైనున్న వాటిని వెదుకు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? నాది 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 అని కొట్టుకు చూస్తున్నారు. నాది 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 అని సరిహద్దులు వేస్తున్నారు. చివరికి నిన్ను పాతి పెట్టినటువంటి 6 అడుగుల భూమి కూడా నీది కాదు. నీకోసం తవ్వినటువంటి గుంట కూడా నీది కాదు. 6 అడుగులు కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే ఏది నీది కాదు. అందుకని ప్రభు అన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యమును ఏం వెతకాలంట? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఈ లోకములో ఏదో వెతికి ఈ గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలా తప్పించుకుంటావు? రేపు ఉగ్రత రాబోతున్నది. రేపు దేవుని ఎదుట నువ్వు నిలబడబోతున్నావు. రేపు దేవుడు నిన్ను తీర్పులో ఏం చేస్తాడు? తీర్పులో నీ యొక్క పాపాన్ని ఎత్తి చూపిస్తాడు. నీవు దేవుని నిర్లక్ష్యం చేశావు, దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేశావు. అందుకని దేవుడు ఆయన తీర్పులో నిన్ను నిలబెడతాడు. అప్పుడు ప్రభువా నేను స్తుతించాను కదయ్యా, ప్రభువా నేను ఆరాధించాను కదయ్యా, నీ నామాన్ని కనపరిచాను కదయ్యా, ఇదిగో నేను మందిరంలో కానుకిచ్చాను కదయ్యా. ఒకవేళ అంటావేమో వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి క్రియలు చొప్పున అంటే వాని క్రియలు చొప్పున ప్రతిఫలము అని వ్రాయబడినది. ఈ క్రియలు ఎలా ఉన్నాయి? మీ క్రియలు ఎలా ఉంటున్నాయి? అందుకని ఒక్కసారి మనమే పరీక్షించుకుందాం. మరి సమయము చాలా విలువైనది కనుక ప్రార్థించండి. దేవుని యొక్క సన్నిధిలో రక్షణ మీకోసం నేను ప్రార్థిస్తాను. ఒకవేళ ఇంతకాలం దేవుని యొక్క సన్నిధిని నీవు నిర్లక్ష్యం చేసినట్లయితే, దేవుని యొక్క సన్నిధిని నువ్వు ఒకవేళ పోగొట్టుకున్నట్లయితే, దేవుని ఆత్మకు నీవు దూరంగా ఉన్నట్లయితే ఒకసారి ఆలోచించి ప్రార్థించు. కళ్ళు మూసుకొని మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ఎంతో గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా యేసయ్య, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. తండ్రి, మా కొరకు నీవు ఇచ్చినటువంటి ఇంత గొప్ప రక్షణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ యొక్క నా తండ్రి ప్రభువా, ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఈ యొక్క వాక్యమును విన్నటువంటి ప్రతి బిడ్డను
మీరు నూరంతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానన్నావు ప్రభు. ప్రార్థించే బిడ్డగా అపోస్తల సంఘములో అపోస్తల బోధలో అయా నా తండ్రి వారు ఎలాగైతే ఉన్నారో ప్రార్థన యందును సహవాసం యందును బోధ యందును రొట్టె విరుచుటి యందును వారు ఎలాగైతే ఉన్నారో సమయాన్ని పోనివ్వకుండా వారు ఆ గొప్ప రక్షణలో వారు ఆశ్రయింపబడ్డారు. అలాగే మేము కూడా ప్రతిదినము ప్రార్థించి ప్రతిదినము నీ సన్నిధిలో దీవించబడేటువంటి కృప ధన్యత భాగ్యమును మాకు అనుగ్రహించమని ఈ యొక్క నా తండ్రి ప్రార్థన శక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా నా తండ్రి ఈ యొక్క వాక్యమును వింటున్నటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించి బలపరిచి మేలు చేసి సహాయము చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామములో మీ అందరికీ ఈ యొక్క ఉదయకాల దేవుని యొక్క సన్నిధిలో ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. చెప్పురా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.